ఒక కాల్ తీసుకున్నాం. షూర్. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు అరవింద్ అండి. అరవింద్ గారు, మనతో పాటు సాయినాథ్ గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో చెప్పండి. హాయ్ అరవింద్. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అరవింద్, చెప్పండి. సార్ నేను అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నా ఫర్ హైయర్ స్టడీస్. ఓకే. హైయర్ స్టడీస్ గురించి నేను అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను. ఆల్ రైట్. బట్ యాక్చువల్ ఏంటంటే నేను డిప్లొమా ఎలక్ట్రికల్ చేసి తర్వాత ఓపెన్ డిగ్రీ చేశాను. ఓకే. బిఆర్ అంబేద్కర్ లో. ఆల్ రైట్. సో నాకంటూ అవకాశం ఉంటుందా వెళ్ళనీకి అని ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే యాక్చువల్గా చాలా మందికి ఇంకో అపోహ ఏంటంటే లైక్ రెగ్యులర్ యూనివర్సిటీస్ వాళ్ళే వెళ్ళగలుగుతారు, పబ్లిక్ యూనివర్సిటీస్ లైక్ మనకి ఓపెన్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తే కనుక ఎలిజిబిలిటీ ఉంటుందా లేదని డౌట్ ఉంటుంది. అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు అరవింద్. బికాస్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలా మంది ఆల్రెడీ పంపడం జరిగింది. సో ఎస్పెషల్లీ కంట్రీస్ లైక్ ఇటలీ, యూకే, ఈ అన్ని కంట్రీస్లో కూడా మన ప్రొఫైల్ యాక్సెప్ట్ చేస్తారు. అయితే మీది డిప్లొమా బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకి యాక్చువల్గా డిప్లొమా ట్రిపుల్ చేశారు. అంటే డిప్లొమా ట్రిపుల్ తర్వాత బ్యాచిలర్స్ లో ఏం చదివారు? బిఏ హిస్టరీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సార్. సూపర్ సూపర్. సో రైట్. సో మీకు యాక్చువల్గా ఏంటంటే దీని రిలేటెడ్లో మనకి మాస్టర్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ అని ఇటలీలో మంచి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఫ్రీగా దొరుకుతూ ప్లస్ స్కాలర్షిప్తో పాటు మనం చదవడానికి వీలుగా ఉంది అరవింద్. కాబట్టి మీరు ఒకసారి మన విదేశ్ కన్సల్ట్స్ ఆఫీస్ని కాంటాక్ట్ చేస్తే అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ ఆల్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఫర్దర్ ప్రాసెస్. Definitely sir. Thank you sir. Thank you so much. Welcome Arvind. I will call back to you sir. Sure ma. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అరవింద్. సార్ చెప్పినట్టు మీరు ఒకసారి విదేశ్ కన్సల్ట్ వెళ్ళి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చాలా మంది యుఎస్కి వెళ్తున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు. ఎందువల్ల అంటారు? అసలు రీజన్